ఈ వయసులో నిజంతో అంజలికి ఏం చేయాలో కూడా తెలీదు. తను ఇంటి బిడ్డ కాదు అని తెలిస్తే తన మనసు ముక్కలైపోతుంది గుప్తా గారు. నా బిడ్డని నిజం నుంచి కాపాడుకోవాలి. ప్లీజ్ నన్ను ఇక్కడి నుంచి కిందికి పంపించేసేయండి. ఇచ్చట మా పరిస్థితి నీవు కూడా చూచితివి కదా బాలిక. ఇచ్చట ప్రభువుల వారి ఆజ్ఞ లేనిదే ఎవరైనను లోపలకు వచ్చుటకు గాని వెలుపలకు వెళ్ళుటకు గాని అనుమతి లేదు. కానీ నీవు మరల భూలోకమునకు వెళ్ళుటకు నీకు అన్ని అర్హతలు ఉన్నవి. అది ఎందులకు ఎటులాని మమ్ములను ప్రశ్నించకుండా మరల వెళ్ళి మా ప్రభువుల వారిని ఇరుకున పెట్టుము. వారే నిన్ను పంపించెదరు. ఏ మాత్రం హింట్ ఇచ్చారు కదా. ఎప్పుడు చూడండి గుప్తా గారు, యమపూరిలో యమగోళ మొదలు పెడతాను. మీ యముడే తల పట్టుకుని నన్ను కిందికి వెళ్ళిపోమని అడిగేలా చేస్తాను. యమా, ఐఎమ్ కమింగ్, ఐఎమ్ కమింగ్, ఐఎమ్ కమింగ్. మేము ఏమి చెప్పితిమి తనకు ఏమి అవగతమైనది? మరల నాకు ఏ శిరోభారము కలిగించదు కదా. ఎక్స్క్యూజ్ మీ. మేడం చెప్పండి. రణ్వీర్ అనే పేరుతో ఎవరైనా హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారా అండి? ఒక్క నిమిషం చెక్ చేసి చెప్తాను మేడం. లేదండి, ఆ పేరుతో ఎవరు అడ్మిట్ అవ్వలేదు. లేదా? పోనీ ఏదైనా డాక్టర్ దగ్గర అపాయింట్మెంట్ తీసుకున్నారా? ఒక్క నిమిషం. లేదండి. మేడం ప్లీజ్ ఇంకొకసారి చెక్ చేయండి ప్లీజ్. ఓకే. రమేష్ అండి? కాదు రణ్వీర్. సారీ అండి, ఆ పేరుతో ఎవరూ రాలేదు. ఓకే అండి, థ్యాంక్ యూ. రణ్వీర్, మిస్ వచ్చేస్తుంది. రాక్షస పసిగట్టు వచ్చేసింది. ఇప్పుడెలా? పద. ఏంటి మనోహరే, ఇప్పుడు ఏం చేద్దాం? తెలీదు, కానీ మిస్ అమ్మకి నువ్వు అంజలిని కిడ్నాప్ చేసే ప్లాన్లో ఉన్నావని, దానికి ప్రిపరేషన్స్ చేస్తున్నావని తెలిస్తే నిన్ను ప్రాణాలతో వదలదు. అది దాని జోలికి వచ్చినా క్షమిస్తుందేమో గాని పిల్లల జోలికి వస్తే మాత్రం ప్రాణాలు తీయడానికి కూడా వెనకాడతావు. ఏంటి మనోహరి, నువ్వు నీ ప్లాను నీ ప్రాణాలని వేరు చేసి మాట్లాడుతున్నావు? ప్రాబ్లం నీది, ప్లానింగ్ నీది. అందుకే ప్రాణాలు పోయేది కూడా నీదే కదా. ఓహో, అయితే ఈ ప్రాబ్లంకి నీకు ఏ సంబంధం లేదా? ఆ రోజు నువ్వు తురుకుని తీసుకుని వెళ్లకుండా ఉండుంటే ఈ రోజు నేను ఇలాంటి పరిస్థితులు ఉండేవాడిని కాదు. అవును, ఇదంతా నన్ను అమర్ దగ్గర ఎక్కించడానికి నువ్వు వేసే ప్లాన్ అయితే కాదు కదా? అంజలిని కిడ్నాప్ చేయబోతే నేను దొరికిపోతే అమర్ నన్ను ప్రాణాలతో ఉంచడు. నీకు కావాల్సింది కూడా అదే కదా? హే, నీకైనా పిచ్చి పట్టిందా? అయినా అంజలిని కిడ్నాప్ చేయాలనుకున్నది నువ్వు. నీకు నన్ను చంపడం ఎంతో సులువో నాకు కూడా నిన్ను చంపడం అంతే సులువు. దానికోసం నేను ఇంత రిస్క్ తీసుకోవాల్సిన అవసరం లేదు. అయినా మిస్సమ్మ మనల్ని పట్టుకోవడానికి ఒక్క క్షణం దూరంలో ఉంది.
ఇప్పుడు ఇలా మనం కొట్టుకుంటూ ఉంటే దాని పని ఈజీ అవుతుంది. అయ్యో మనం అంజలి ఆ రూమ్లో ఉంది. ప్రయాణం బాగా జరిగిందా నాన్న? బానే జరిగిందమ్మా. ఏమండి, అబ్బాయి వచ్చాడు. ఆ, రాత్రి సరిగా నిద్రపోలేదా నాన్న? కళ్ళు చూడు ఎలా ఎర్రగా అయిపోయాయో. బ్యాక్ టు బ్యాక్ మీటింగ్స్ ఉన్నాయమ్మా, అందుకే నిద్ర లేదు. మీరేంటో నిద్ర లేకుండా మీ డ్యూటీలేంటో నాకేం అర్థం కావటం లేదు. అర్థం కాకపోతే వచ్చే నష్టమే లేదు కానీ వెళ్ళి కాఫీ తీసుకునిరా. టైడ్ అయి వచ్చారు, కాస్త తలనొప్పైనా తగ్గుతుంది. మిస్ అమ్మ లేదా అమ్మా? లేదు నాన్న. ఎక్కడికైనా వెళ్ళిందా? ఇందాక రణ్వీర్ వచ్చి అంజు పాపను బయటికి తీసుకెళ్లాడు కదా, అక్కడంట. ఆగు, అక్కడ ఇక్కడని ఏం లేదమ్మా. రాతోడు లేడు కదా, ఇంట్లో సరుకులు అయిపోయినాయి. మిస్ అమ్మ సరుకులు తీసుకురావడానికని వెళ్ళింది. అదేంటండి? అది ఇదే నచ్చపెట్టకు, వెళ్ళు. అమర్, నువ్వు వెళ్ళి ఫ్రెష్ అప్. మీ అమ్మ కాఫీ నీ రూమ్కి తీసుకొస్తుంది. అదేంటండి, అమర్కి మిస్సమ్మ గురించి అబద్ధం చెప్పారు? అబద్ధం చెప్పక అమర్ వెళ్ళమని చెప్పాక కూడా రణ్వీర్ మీద అనుమానంతో మిస్ అమ్మ హాస్పిటల్కి వెళ్ళిందని తెలిస్తే వాడేమనుకుంటాడు? మాట మీద మర్యాద లేకుండా వెళ్ళిందనుకుంటాడు. కరెక్టేనండి, నేనిలా ఆలోచించనే లేదు. అందుకే నిజం చెప్పలేదు. ఇప్పుడు మిస్ అమ్మ వచ్చాక నిజంగా రణ్వీరే అంజుని హాస్పిటల్కి తీసుకెళ్లాడా లేదా ఇదంతా మిస్ అమ్మ భయం అని తెలిస్తే ఆ విషయం వాడికి చెప్పాలో లేదో ఆలోచించవచ్చు. మనిషి కనిపించపోయినా సరే అనుమానం మాత్రం పోవట్లేదు మిస్ అమ్మకి. అదంత సులువుగా దేన్నైనా వదిలిపెట్టేదే అయితే దాన్ని నేను అమర్కి ఎప్పుడో దూరం చేసేదాన్ని కదా. బుద్ధిలో పట్టుదలలో ఇది దీని యొక్క ఇద్దరూ ఒక్కటే. సైలెంట్లో పెట్టు, సైలెంట్లో పెట్టు. లిఫ్ట్ చేయకు. ఒక్కసారి చేసినందుకే ఎంత దూరం వచ్చింది. ఈసారి లిఫ్ట్ చేసావనుకో, నువ్వు అంజలిని హాస్పిటల్కి తీసుకొచ్చావని ఈజీగా కనిపెట్టేస్తుంది. నేను లిఫ్ట్ చేయకుండా అనుమానం ఇంకా పెరిగిపోతుంది కదా. పెరిగినా ఇప్పుడు అది ఏం చేయలేదు. అమర్ ఊళ్ళో లేడు కాబట్టి ఆధారం లేని అనుమానంతో అది ఖచ్చితంగా ఆ అమర్ని టెన్షన్ పెట్టాలనుకోదు. కాసేపు చూసి అదే వెళ్ళిపోతుంది.
ఛా, ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు. ఇంటికి వచ్చాక చెప్తాం మీ పని. కాల్ చేశారేంటి? హలో మావయ్య. మిస్సమ్మా, అమర్ నీకేమైనా ఫోన్ చేశాడా? లేదు మావయ్య. ఎందుకు అలా అడిగారు? ఏం లేదమ్మా, వాడికి మీటింగ్ అయిపోయిందని ఇప్పుడే ఇంటికి వచ్చాడు. నీ గురించి అడిగాడు. నువ్వు బయటికి వెళ్ళావని చెప్పా. ఇదిగో ఒక్క విషయం గుర్తుపెట్టుకో, వాడు నీకు ఫోన్ చేస్తే వాడికి నిజం మాత్రం అస్సలు చెప్పకో. లేదు మావయ్య, ఆయన నాకు ఫోన్ ఏం చేయలేదు. సరే, హాస్పిటల్కి వెళ్ళావా? అక్కడ అంజలి కనిపించిందా? హాస్పిటల్ అంతా వెతికాను మావయ్య, ఎక్కడా కనిపించలేదు. నువ్వు పొరపాటు పడి ఉంటావని నేను ముందే చెప్పాను కదమ్మా. నువ్వు అలా వెళ్ళావని అమర్కి తెలిస్తే అమర్ నీ మీద కోపాడతాడు. త్వరగా ఇంటికి వచ్చేయి. సరే మావయ్య. వెళ్ళు, కాఫీ ఇవ్వు. ఖచ్చితంగా నేను విన్నది ఈ హాస్పిటల్ పేరే. వాళ్ళిద్దరూ ఏదో ప్లాన్ చేస్తున్నారు. కనిపెట్టడం ఎలా? రాజుగారు, రాజుగారు, న్యాయం జరగాలి, న్యాయం జరగాలి, లెక్క తేల్చాలి, లెక్క తేల్చాలి, బాలిక ఆపుము బాలిక. న్యాయం జరగాలి, న్యాయం జరగాలి, రాజుగారు, బాలిక ఆపుము బాలిక. నేను ఆగను గుప్తా గారు. రాజుగారు, దిగి రావాలి, దిగి రావాలి, రాజుగారు దిగి రావాలి, రాజుగారు, న్యాయం జరగాలి, న్యాయం జరగాలి, రాజుగారు, 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 నాకు న్యాయం జరగాలి, న్యాయం జరగాలి, బాలిక ఆపుము బాలిక. నేను గమ్మునుండను గుప్తా గారు. రాజుగారు, ఆపుము బాలిక. ఆగండి, ఆగండి, ఆగండి. మేము ఏమి చెప్పితిమి, నీవు ఏమి చేయుచుంటివి? ప్రభువుల వారి ఈ గోల విని వచ్చినచో ఏమి జరుగునో తెలియనా? ఆయనకు వినిపించాలనే కదా గుప్తా గారు ఇంత సెటప్ చేశాను. ఆయన ఈ సౌండ్ కైనా రారా? అయితే సౌండ్ పెంచి ఆయన్ని దింపాల్సిందే. రాజుగారు, 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 లెక్క తేల్చాలి, లెక్క తేల్చాలి, రాజుగారు, రాజుగారు, రావాలి, రావాలి, న్యాయం జరగాలి, న్యాయం జరగాలి, లెక్క తేల్చాలి, లెక్క తేల్చాలి, లెక్క తేల్చాలి, లెక్క ఆపండి. చిత్ర విచిత్ర గుప్తా, వీరింత గొడవ చేయుచుండా నీవేం చేయుచుంటివి? నీకు నయనములు అగుపించుటలేదా? మేము కూడా ఆపుము ఆపుమని చెప్పుచుంటిమి. రాజుగారు, ఓయ్, 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 ఆపుము, ఆపుము. బాలిక, ఏమిటా తిరుగుబాటు? ఎందులకా నినాదాలు? ఎందులకి సమ్మె? నీకేం కావాలి? నువ్వు సమాధానాలు కావాలి. అసలు నన్నెందుకు పాపుల చిట్టాలో పెట్టలేదు? ఎందుకు నా లెక్క తేల్చమంటే తేల్చడం లేదు? ఎందుకు నాకు విముక్తి కలిగించడం లేదు? ఎందుకనో దానికి సమయం రావాలని కదా. ఆ సమయం ఎప్పుడొస్తుంది? నా టైం అయిపోయిందని నన్ను ఇక్కడికి తీసుకొచ్చిన మీకు నా టైం ఎప్పుడైపోతుందో తెలిసే ఉంటుంది కదా. అది ప్రశ్న అనినా సమాధానము చెప్పు. చిత్ర విచిత్ర గుప్తా, ఐ నీడ్ ఆన్సర్స్ రైట్ నౌ. చిత్రగుప్త గారు, వై దిస్ సైలెన్స్? లెట్స్ స్టార్ట్ ద వైలెన్స్. రాజుగారు, రాజుగారు, న్యాయం జరగాలి, న్యాయం జరగాలి, లెక్క తేల్చాలి, లెక్క తేల్చాలి, దిగి రావాలి, దిగి రావాలి, డౌన్ డౌన్. ఏముండా చిత్ర విచిత్ర గుప్తుండా. ఇచ్చట నా స్వరము తప్ప వేరొక స్వరము వినిపించకూడదని తెలియదా? తెలుసు ప్రభు, కానీ మీకే నేననేదాన్ని ఇక్కడ ఒకదాన్ని ఉన్నానని గుర్తులేనట్టుంది. నా లెక్క క్లియర్ చేసి
నాకు విముక్తి కలిగించాలని మీరు మర్చిపోయినట్టున్నారు. ఏమిటి బాలిక నీ గోల? యమగోళ. అదే ఎందులకు? అది మీకు కూడా తెలుసు కదా రాజుగారు. నాకు కావాల్సింది నాకిస్తే మీకు కావాల్సిన మనశ్శాంతి నేను మీకు ఇచ్చేస్తాను. గుప్తా గారు. రాజుగారు బాగా ఆలోచించి నిర్ణయం తీసుకోండి. నేను ఇక్కడ ఉంటే మాత్రం నా లెక్క తేల్చే వరకు నా తిక్క మొత్తం చూపిస్తాను. మళ్ళీ ముందు చెప్పలేదని మాత్రం అనకూడదు. ఏమిటి ప్రభు ఆలోచించుచున్నారు? ఆ బాలికని గాని మరలా భూలోకమునకు పంపించాలని యోచిస్తున్నారా? అయ్యో, మా పితృవర్యులు మానవులతో జాగ్రత్తగా ఉండమని చెబితే నవ్వుకుంటేని, కాని ఎందులకు చెబితిరో ఇప్పుడు అర్థమగుచున్నది. నా నరకమున నాకే నరకము చూపించుచున్నది. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు ప్రభు. బాలిక, ఆ పాపులను పంపుము. తదుపరి మీ విన్నపాలు వినదము. నమ్మొచ్చా రాజుగారు? మా లోకమున నాకే స్వేచ్ఛ లేకుండా పోయినది. ఓ ధూమ్ తథా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్ ఫ్రెండ్స్. మళ్ళీ తర్వాత మాట్లాడుకుందాం. వెళ్ళండి వెళ్ళండి వెళ్ళండి. బాయ్. మిస్టర్ చంద్రగుప్త గారు, యముడు గారు నాతో మాట్లాడాలన్నారు కదా, తీసుకెళ్ళండి. మేము ప్రభువుల వారిని అడిగి వచ్చేదము. అప్పటి వరకు నీ విచటే వేచి ఉండుము. తదుపరి పిలిచేదను. మన వాళ్ళే. దిగి రావాలి, దిగి రావాలి, రాజుగారు దిగి రావాలి. నీ నినాదములు బహు బాగున్నవి సుమి. అంకుల్ ఇప్పటి వరకు ఇక్కడే ఉన్నారు కదా, ఎక్కడికి వెళ్ళి ఉంటారు? ఇదేంటి మిస్సమ్మ హాస్పిటల్కి వచ్చింది? మిస్సమ్మని చూసేసింది. వెళ్ళి దాన్ని పిలిచేలోపు ఆ పిల్ల పిశాచిని వెళ్ళి ఆపు. వెళ్ళు. మిస్సమ్ అంకుల్ అలా తీసుకొచ్చారేంటి? మిస్సమ్మ హాస్పిటల్కి వచ్చింది, బయటికి వెళ్తుంటే చూసా. నేను చూసా, కానీ మిస్సమ్మ మనల్ని ఇక్కడ చూసిందంటే మీ డాడీకి, మీ ఇంట్లో అందరికీ మన హాస్పిటల్కి వచ్చామని చెప్పిస్తుంది కదమ్మా. చెప్తే ఏమవుతుంది? నీకు ఐస్ క్రీమ్ తినిపించి దగ్గొచ్చేలా చేసినందుకు నన్ను తిడతారు కదా. ఇంకెప్పుడు నిన్ను నాతోటి బయటికి పంపరు. నీతో నన్ను ఆడుకోనివ్వరమ్మా. నా దుర్గను కూడా ఇలాగే దూరం చేసుకున్నానమ్మా. నువ్వు వచ్చు నా కూతురు దుర్గలాగానే ఉంటావు.